బాబు లాంగ్ ఉంటేనే టికెట్ ప్రైసెస్ మేనేజర్ గారు రండి. అదే నాకు ప్రీమియం క్లాసిక్ premium 177 and classic plus 145 and classic 112. ఇదే రేట్. మేడం వాటర్ మీ దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఈ బాటిల్ ప్రైస్ 50. ఒక వాటర్ బాటిల్ బిల్ కొట్టు. డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ ఏదైనా ఇస్తారు. దీన్ని కూడా వాటర్ ఇచ్చేసాక ఇది అవసరం సెల్ఫ్ లైఫ్ 48 hours ఇది ఎలా అంటే ఒక్కసారి మేము ఓపెన్ చేస్తే ఓపెన్ చేయకుండా ఉంటే 3 months వన్స్ ఓపెన్ చేసిన తర్వాత 1 డే అయిపోయింది కదా. దీని టైం ఎంత మరి ఎందుకు పట్టారు? 1 డే కదా ఓపెన్ చేద్దాం. 1 డేనే అది రిమూవ్ చేసుకోవాలి. మీరు ఇలా పెట్టడానికి ఏం చేయకూడదు. అది కూడా తీసుకో. అది ఇది కాదు, నాకు రెడ్ బుల్ కోక్ పెట్టారు కదా ప్యాక్డ్, అదొకసారి. రెడ్ బుల్ ఇది ఎనర్జీ డ్రింక్. ఈ ప్రైస్ ఎంత ప్రైస్ దీని బిల్ ఇస్తారా? 95 రూపీస్ ఉంది ఎంఆర్పి.
దీని బిల్ ఏమండి? 4 మ్యానుఫ్యాక్చర్ ఆగస్ట్ 2025 వరకు expiry date ఉంది. అది కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ నోట్ చేసుకోండి. ఇదే లైసెన్స్ AAA CP 4526 D1ZP 0057 ఇప్పుడు స్టార్ట్ చేయనా? అందరికీ నమస్కారం. ఈరోజు మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సినిమా థియేటర్స్ అన్నింటినీ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. అందులో భాగంగానే మచిలీపట్నం జిల్లాలో అర్బన్లో ఉన్న PVR ఐనాక్స్ మాల్కి కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ జనరల్ విజిట్తో పాటు ఎటువంటి ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు, అలాగే ఇచ్చిన కమోడిటీస్ మీద ఏమైనా ఎక్సెస్ రేట్లు అంటే MRP ఉన్న రేట్స్ కంటే ఎక్కువ ఎక్సెస్ రేట్స్ ఏమైనా వేస్తున్నారా, ఎలాంటి క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారు, అలాగే వచ్చిన ప్రేక్షకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కానీ సీటింగ్ సౌకర్యం కానీ అలాగే బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అన్నది వెరిఫై చేశాము. వీటితో పాటు R&B 5 అలాగే ఫిలిం ఛాంబర్ నుంచి నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, వాటి లైసెన్స్లు ఏ టైం వరకు ఉన్నాయనేది కూడా వెరిఫై చేశాము. ఇప్పటి వరకు చూసిన వాటిలో మ్యాక్సిమం అన్ని లైసెన్స్లు కూడా 2 years నుంచి 5 years వరకు టైం ఉంది. ఇప్పుడు చెక్ చేసిన వాటర్ బాటిల్స్ కానీ ఇతర కమోడిటీస్ అంటే చిన్న పెట్ బాటిల్స్, థమ్స్అప్ బాటిల్స్ ఇలాంటి వాటివి కూడా ఇప్పటి వరకు గమనించిన దాని ప్రకారం ఎటువంటి ఎక్స్పైరీ డేట్ లేకుండా అమ్ముతున్నారు. కానీ సాసేజెస్ ఏదైతే మేము చెక్ చేసామో వీటిలో 26కి ఒకటి మాత్రమే కంప్లీట్ అయిపోయింది, అది బై మిస్టేక్ రీప్లేస్ చేశాము అని చెప్పారు. సో ఈ సినిమా థియేటర్ యాజమాన్యానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డే టు డే చూసుకుని ఎటువంటి ఎక్స్పైరీ డేట్ లేకుండా వాళ్ళు యూజ్ చేస్తున్న మెటీరియల్స్లో కానీ అమ్ముతున్న ప్రతి కమాడిటీలో కానీ ఎక్స్పైరీ డేట్ అవ్వకముందే చూసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా లైసెన్స్లన్నీ కూడా చెక్ చేసాము, వాటికి సరిపడా రిపోర్ట్స్ని త్వరలోనే పంపిస్తాం. మేము చూసిన దాని ప్రకారం కూడా వాటర్ బాటిల్ మీద ఛార్జ్ MRP 70 రూపీస్ ఉంది, కానీ వీళ్ళు ఇచ్చిన బిల్ ప్రకారం 50 రూపీస్ ఉంది. కానీ మనకు థియేటర్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు కూడా వాటర్ బాటిల్స్లో అమ్ముతున్నప్పటికీ కూడా జనరల్గా వాటర్ని కూడా మెయింటైన్ చేయమని చెప్పారు. అది ఇక్కడ ఫ్రీ వాటర్ కూడా ప్రొవైడ్ చేయమని చెప్పారు. అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. అది మేము మా రిపోర్ట్లో కూడా అది మేము రాస్తాము, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కడ పెట్టారు వాటర్ పెట్టారు. ఓకే, మీరు పబ్లిక్ నుంచి ఏదైతే ఫీడ్ తీసుకుంటున్నామో దీని ప్రకారం వాటర్ బాటిల్ ఎక్సెస్ రేట్స్ ఉంటున్నాయి అని చెప్పారు. దాన్ని పబ్లిక్ నుంచి కూడా తీసుకుని మేము మా రిపోర్ట్స్ల ద్వారా కూడా పంపిస్తాం, ఎందుకంటే ఎక్కువ రేట్స్ పెట్టడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్న విషయాన్ని మా తరఫు నుంచి గవర్నమెంట్కి పంపించేలా చూస్తాం. శానిటేషన్ మెయింటెనెన్స్ చాలా బాగుందండి. టాయిలెట్స్, లేడీస్ టాయిలెట్స్ కూడా స్పెసిఫిక్గా చూశాను. ప్రాపర్గా డస్ట్బిన్స్ అన్నీ కూడా మెయింటైన్ చేశారు అండ్ చాలా క్లీన్గా వాష్రూమ్స్ ఉన్నాయి. మిగతా మెయింటెనెన్స్ కూడా అంటే వర్కర్స్ గ్లౌజెస్ వేసుకోవడం కానీ వర్క్ చేయడం కానీ ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడ. ఇది పాప్కార్న్ ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అండ్ వాటర్ బాటిల్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. వీటిని మా రిపోర్ట్లో కూడా మేము పంపిస్తాం.